కళ్ళద్దాలు పగలగొట్టి రక్తం కారుతున్న పెదవులు పగలగొట్టి ఈ థైరాయిడ్ గ్లాండ్ బ్యాక్ ఉన్న బోన్ని పగలగొట్టి విరగొట్టి బాడీలో ఉన్న ప్రతి ఎముకని నుజ్జు చేసి లెగ్స్ ని 90 degrees యాంగిల్లో తను ఎలా భరించుంటుంది. ప్రైవేట్ ప్లేస్ కూడా నుజ్జు అయిపోయింది, బాడీ మొత్తం నల్లటి మచ్చలాగా తయారైపోయింది. మనకు చాలా పెద్ద గాయం అయితే కానీ ఒక నల్లటి మచ్చ అనేది ఏర్పడదు, బ్లడ్ క్లాట్ అయిపోతే తప్పితే మనకు రాదు. అంటే ఎంత దారుణంగా తనని హింసించారు. అవును, అలాంటి సిచ్యువేషన్ ని తను ఎలా భరించుంటుంది, అది చూడడానికే భయంకరంగా, వినడానికి ఎంత భయంకరంగా. ఆ టైంలో ఆ అమ్మాయి అన్ని అవర్స్ అసలు ఎలాగ డైజెస్ట్ చేసుకుందో అసలు. లాస్ట్ మూమెంట్ లో రీసెంట్ గా మనకు వీడియో రిలీజ్ అయింది, తను చూపిస్తుంది అనమాట కొను ఊపిరితో ఇలా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అంటే అసలు హృదయ విదారకంగా ఉంది ఆ వీడియో. ఎంత దారుణంగా మృగాల్లాగా తయారయ్యి మనుషులు చేశారంటే, ఇది చూసిన ప్రతి ఒక్కరికి ఆడపిల్ల అంటేనే ప్రతి ఆడపిల్లకి చూసిన వెంటనే భయం వేస్తుంది. కనాలంటే బాధ కంటే ముందు భయం వేస్తుంది. అయ్యో తను అంత బాధపడిందే అని చెప్పి మనం బాధ కంటే ముందు అయ్యో నేను ఆడపిల్లని, నా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, నా ఫ్యామిలీలో ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతామో అని. అంత పెద్ద హాస్పిటల్లో, పేరు మూసిన డాక్టర్లున్న పెద్ద హాస్పిటల్లో, అంత రిపీటెడ్ సంఘంలో ఇంత దారుణమైన ఇది జరిగింది అంటే దానిని అది మనకు చూస్తేనే తెలిసిపోతుంది కదా. హరాస్ చేసి కానీ మొదటగా దాన్ని అని చెప్పి మనకు నోటీస్ ఇచ్చారు, చూపించారు. అంటే ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటి అంటే, ఇది జరిగింది August 9th, కానీ ఈరోజు డేట్ August 19th. 10 days అంటే ఈ రీసెంట్ గా 2-3 days నుంచి ఇది బాగా ఎక్కువగా వైరల్ అవుతుంది. అంతకు ముందు అసలు తెలియకుండానే దాచిపెట్టేద్దామని చూస్తారు. ఇది ఒక డాక్టర్ కి, సామాన్యం ఇంటిలో నుంచి వచ్చిన ఒక డాక్టర్ కి జరిగింది కాబట్టి ఇన్ని రోజులు బయటకు రావడానికి ఇదయ్యింది. ఇదే ఒక గొప్పింటి బిడ్డకో, పొలిటీషియన్ ఇంట్లో బిడ్డకో, లేదా సెలబ్రిటీ ఇంట్లో బిడ్డకో సెలబ్రిటీకో జరుగుంటే ఎంత గోల చేసేవాళ్ళు. ఎన్ని సంఘాలు వచ్చి ముందుకు నిలబడే ఛానల్ స్క్రోల్ అయ్యేతా ఉండేది. ఇప్పుడు మన ఛానల్స్ లో, జనరల్ గా న్యూస్ ఛానల్స్ లో ఎలాంటి బాగా వైరల్ అవుతున్నాయి తెలుసా? ఆ పొలిటీషియన్ రెండో భార్య, ఆ పొలిటీషియన్ కి ఇంకో బిడ్డ, ఈవిడ ఆయనకి ఇలా ఉందంట, ఇవే తిప్పి 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 ఇవి వేసి వైరల్ చేస్తున్నారు. కానీ ఎలాంటివి వైరల్ చేయాలి, ఎలాంటి వాటికి మనం న్యాయం చేసి నిలబడాలి అన్నవి సమాజంలో కూడా మనము రకమైన బలాన్ని, మనకు తోడుని ఇవ్వడం లేదమ్మా. అందుకే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకో విషయం మేడం, ఇప్పుడు యూట్యూబ్ లో కూడా మౌమిత కేసా లేకపోతే మౌమిత కేస్ అని రావట్లా, వెబ్సైట్ లో ఏమొస్తుంది తెలుసా, మౌమిత వీడియో. అది ఈ 3 days లోనే హైయెస్ట్ వ్యూస్కి వెళ్ళింది. హైయెస్ట్ అంటే వెబ్సైట్ ని ఓపెన్ చేసి చూసే వాళ్ళకి లిస్ట్కి వెళ్ళింది. అంటే ఎంత దిగజారిపోయి ఉన్నారంటే మన సమాజంలో. అంటే ఈ అమ్మాయి సపోర్ట్ చేయాలమ్మ, ఫోటో పెట్టి రెస్ట్ ఇన్ పీస్ ఆర్ వీల్ సమ్ ఏదైనా దాని కాదు, వెబ్సైట్ వీడియో అంటే ఎలా చేశారు చూద్దాము ఈ ఇంటెన్షన్. అంటే ప్రతి ఒక్కరిలో అలాంటి క్రూరత్వం అనేది డెవలప్ అయిపోతుంది అనమాట. అసలు నువ్వు అన్నట్టు స్కూల్స్ లో కావచ్చు, కాలేజెస్ లో కావచ్చు, లేదంటే ఇంట్లోనే కావచ్చు. తండ్రి దగ్గర కూడా స్వాతంత్రం లేకుండా తండ్రి చేశాడు. నంద్యాలలో ఇష్యూ తీసుకుంటే 9th క్లాస్ అబ్బాయి, 5th క్లాస్ అమ్మాయిని, వాళ్ళకి ఆ ఏజ్ లో ఎలా తెలుస్తోంది అసలు అంటే ఏంటి అని తెలుసుకునే ఏజ్ అది. 5-6 years ముందు కూడా ఈ అంటే కూడా సరిగ్గా ఆ పేరు అర్థం తెలిసేది కాదు పిల్లలకి. ఇప్పుడు 4th నుంచే అసలు 4th కాదమ్మా, చిన్న చిన్న పిల్లలు కూడా ఎందుకు ఈ మొబైల్స్ లో అశ్లీల వీడియోలు, వెబ్సైట్లు ఎక్కువైపోయాయి ఓవర్గా. అది బాగా మేడం యాడ్స్. ఇప్పుడు పిల్లల బొమ్మలు కూడా మధ్యలో ఈ యాడ్స్ రావడం వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతుంది. అది తెలియదు. చాలా మందికి చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, మొబైల్ అందరూ యూజ్ చేస్తారు. దాన్ని ఎలా స్కిప్ చేయాలో తెలియదు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు పొరపాటున దాని మీద స్కిప్ చేయడానికి కొట్టినా కూడా టచ్ అయిపోతుంటుంది, ఆ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతుంటుంది. ఒకసారి చూసిన వాళ్ళు అయ్యో ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇదేంటి ఇలా ఉంది, ఇది ఎందుకు ఇలా ఉంది, అలా చూసి కూడా దానికి బానిసలు అయిపోతున్నారు. ఒక మద్యానికి ఎలా అడిక్ట్ అయిపోతున్నారు, అలా ఈ అశ్లీల వీడియోస్ కూడా చాలా మంది అడిక్ట్ అయిపోతున్నాడు. ఇప్పుడు మౌమిత కేసులో కూడా ఆ సంజయ్ రాయ్ మొబైల్ తీసుకున్న పోలీసులకి మొత్తం అశ్లీల వీడియోలే ఉన్నాయి. అది కూడా వాడు ఎలాంటి వీడియోలు చూసేవాడంటే తెలుసా, క్రూరంగా
క్రూరంగా బాధ పెట్టి చేసే వీడియోలే వాడి దగ్గర ఉన్నాయి. అంటే వాడి మనస్తత్వమే అలాంటిది. వాడు నలుగురు భార్యలు చేసుకున్నాడు. ఏమంటారు మేడం, ఆయన కంటే సైకలాజికల్ గా కొంచెం డిస్టర్బ్డ్ గా ఉన్నాడంట. డిస్టర్బ్డ్ గా ఉంటే పొద్దున్న నేను ఒక పేపర్ చదివాను, ఆ పేపర్ లో నేను చూసాను ఆయన డిస్టర్బ్డ్ గా ఉన్నారు. ఆయనకి ఏదో సైకలాజికల్ గా ట్రైనింగ్ లేకపోతే ఏదో దాని కోర్స్ పంపించాలంట. అంటే కోర్సు పంపించాలి. అక్కడ ఇప్పుడు గల్ఫ్ కంట్రీలలో ఎలా ఉంటుంది, ఎలాంటి సంఘటనలు జరిగితే స్పాట్ లో చేస్తారు, ఇంకొకరికి భయం రావాలి. మన భారతదేశంలో మన దౌర్భాగ్యం ఏంటి అంటే రాదు, ఎప్పుడు జరిగిందో అప్పుడు వెంటనే దానికి సొల్యూషన్ ఉండదు. ఒకవేళ సొల్యూషన్ దొరికినా కూడా అది ఎలాంటి సొల్యూషన్ అయి ఉంటుంది తెలుసా? వాళ్ళని కూర్చోబెట్టి జైళ్ళలో చక్కగా భోజనాలు పెట్టి మేపి ఎప్పుడుకో శిక్ష వేస్తారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళంతా ఏమైపోతారు తెలుసా? ఓహో ఇలా చేసినా కూడా మనకేమి వెంటనే శిక్ష ఏం పడదలే, ఒకవేళ మనం తప్పించుకోవచ్చు, మైనర్లు అయితే మనకి వేరే వేరే లాజిక్లు ఉంటాయి, న్యాయాల్లో చాలా లూప్ హోల్స్ ఉంటాయి అని చెప్పి దీన్ని నెగిటివ్ గా తీసుకునే వాళ్ళే ఎక్కువైపోతున్నారు. వెంటనే శిక్ష అమలు జరగాలి, అది కూడా శిక్షలు చాలా కఠినాతి కఠినంగా ఉండాలి. వెంటనే మానవ హక్కుల సంఘాలు వచ్చేస్తాయి అన్నమాట. మానవ హక్కుల సంఘాలకి అక్కడ అమ్మాయికి జరిగింది అన్యాయం అని తెలియట్లేదా? ఎగ్జాక్ట్లీ. అలాంటి ఆడపిల్లలే మళ్ళీ బలి అవుతారు మనం వెంటనే న్యాయం చేయకపోతే అని తెలియట్లేదా? ఒక సింహం వచ్చిందమ్మా, అడవిలో నుంచి ఊర్లోకి పడిపోతుంది, సింహం పడిపోతుంది, అప్పుడు ఏం చేస్తారు? అయ్యో దాన్ని మెత్తగా బోన్లోకి తీసుకుపోతామా అంటారు. 4-5 మందిని చంపేసిన సింహాన్ని ఏం చేస్తారు? దాన్ని హిట్ చేసైనా సరే 10 మంది ప్రాణాలు కాపాడాలి. అలాంటి క్రూర ముఖం వాడు. అలాంటి వాళ్ళని అక్కడికక్కడే చేయకపోతే ఇంకో 10 మంది పోతారు. ఒకరు ఇద్దరు కాదు, 10 మంది. ఆ అమ్మాయి కడుపులో అది టెస్టెస్ బయటకు వచ్చాక 150 mg స్పర్మ్ అనేది ఉంది అనమాట. యాక్చువల్ గా అయితే ఒక పర్సన్ కి 15 mg స్పర్మ్ మాత్రమే వస్తుంది అని చెప్పి సైంటిఫిక్ ఇది 150 mg ఉంది అంటే అది ఒకరు చేశాడా, ఎంతమంది కలిపి చేశారు? అది గ్యాంగ్. స్పర్మ్ ఉంది అంటే అక్కడ జరిగినట్టే. అంటే ఏంటి మేడం, అంటే ఇంకా ఎన్నాళ్ళు ఇలాగా అంటే మన అంటే ఈవెన్ ఐఎమ్ వెరీ మిడిల్ క్లాస్ గర్ల్. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఐ స్టే అలోన్, నేను ఒంటరిగానే ఉంటాను, అమ్మ వాళ్ళు వేరేగా ఉంటారు హైదరాబాద్లోని, నాకు కొంచెం డ్యూటీకి దగ్గరని. ఈ వార్త విన్నప్పటి నుంచి డైలీ నాకు ఇదే ఆలోచన, పేరెంట్స్ భయపడతారు. ఇప్పుడు ఒక బస్ లో పోవాలంటే భయపడతాం. నిన్న నైట్ ఒక న్యూస్ వచ్చిందమ్మా, నార్త్ సైడ్ ఒక అమ్మాయి బస్ లో ఒంటరిగా ఉంది, అందరు దిగేశారు, అమ్మాయి ఒకటే ఉంది, చిన్న అమ్మాయి. 5 మంది బస్ డ్రైవర్, బస్ కండక్టర్ వాళ్ళు రేప్ చేసి దిగేసిన తర్వాత మళ్ళీ ఇంకో బస్సు, అక్కడ బస్సులు ఆగి ఉంటాయి కదా బస్ స్టాండ్ లో, ఇంకొక ఇద్దరు, తర్వాత అకౌంటెంట్ వచ్చి 5 చేసి ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి అక్కడ కూర్చొని దీనంగా ఏడుస్తూ ఉంటే వెళ్ళి చూస్తే ఇలా ఆ అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చి అమ్మాయి కౌన్సిలింగ్ ఇస్తే తర్వాత చెప్పింది అనమాట, ఇలా జరిగింది అని చెప్పి. చెప్పుకోలేని స్థితిలో ఉన్న అమ్మాయిలు కూడా ఎంతో మంది మొన్న డేలో నిర్మల్ లో ఒక అమ్మాయి, ఒక ఆవిడ 25 years సంథింగ్ ఉంటే డ్రైవర్ గుడ్డ 24 మంది ప్రయాణికులు ఉన్నారు, నోట్లో గుడ్డ పెట్టేసి చేసేసాడు అమ్మాయి. ఎందుకు అంత కామాంధుల్లాగా తయారైపోతున్నారు? అమ్మాయి బయట తిరగలుగుతుంది? అసలు స్కూల్ కి వెళ్ళాలని, కాలేజ్ కి చిన్న పిల్లల్ని వదిలిపెట్టట్లేదు, మిడిల్ ఏజ్ వదిలిపెట్టడం లేదు, పెద్ద వాళ్ళని వదిలిపెట్టడం లేదు. ఏ ఆడపిల్లకి రక్షణ ఉంటుంది? ఎలాంటి చట్టాలు తీసుకొని వస్తే ఆడపిల్లకి రక్షణ వస్తుందో అలాంటి చట్టాలను తీసుకురావాలి. చట్టాలలో మార్పు రావాలి, ఆటోమేటిక్ గా మనుషుల్లో మార్పు వస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, మనకు జరగలేదు కదా, మన ఫ్యామిలీలో జరగలేదు కదా అని చెప్పి అనుకోవాల్సిన విషయాలు కాదు ఇవి. మనం కూడా ఖచ్చితంగా ఇలాంటి విషయాలు జరిగినప్పుడు స్పందించాలి, సపోర్ట్ ఇవ్వాలి. ఏమి చేస్తే అక్కడ న్యాయం జరుగుతుంది అన్నదానికి ప్రతి ఒక్కరూ తోడుగా నిలబడాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే. ఒక తండ్రి, చాలా మంచి తండ్రి, ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత తన బిడ్డల గురించి, ఆడపిల్లల గురించి ఎలా భయపడతాడు? కాలేజీకి కానీ ఉద్యోగానికి పంపించాలంటే కూడా భయపడతాడు కదా. సో అలాంటి తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ తోడుగా నిలబడాలి. కరోనా వచ్చినప్పుడు మనం ఏం చేసాం? మనము సెల్ఫ్ గా ఇంట్లోనే ఉండి ఎలాగైనా సరే స్ప్రెడ్ చేయకుండా, బయటికి వెళ్లకుండా మనల్ని మనం సెల్ఫ్ అరెస్ట్ చేసుకున్నట్టు ఉన్నాం ఇళ్లలో. సేమ్ అలానే ఇప్పుడు ఏదో ఒకటి చేద్దాం, మనమే చేద్దాము. నేను సామాన్యురాల్ని, నా వల్ల ఏమవుతుంది అని ఎవరు అనుకోకూడదు. ఖచ్చితంగా అందరూ కలిసి మనం చట్టాలు, మంచి చట్టాలు, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండే చట్టాలు వచ్చే వరకు ప్రతి ఒక్కరూ పోరాడదాం. ప్రతి ఒక్కరూ తనకి ధైర్యంగా నిలబడదాం, తనకి తోడుగా, తన ఫ్యామిలీకి తోడుగా. చనిపోయిన అమ్మాయి ఇప్పుడు ఎలాగో వెనక్కి తిరిగి తీసుకురాలేము, కానీ ఇంకొక ఆడపిల్ల, ఇంకొక మౌమిత అవ్వకూడదు, ఇంకొక నిర్భయ అవ్వకూడదు, ఇంకొక చిన్న ఆడపిల్ల
ఇలాంటి సంఘటనలకు గురి కాకూడదు. ఎవరైనా సరే ఆడపిల్లని అమ్మలాగానో చెల్లిలాగానో అక్కలాగానో చూసే సమాజాన్ని తీసుకురాగలగాలి మనం. అది ఎలా తీసుకురాగలుగుతాం? మనలో మార్పు రావాలి ముందు. ఆ మార్పు రావడానికి ప్రతి ఒక్కరం కృషి చేద్దాం. ఎలా అయిపోయింది, నాది కాదు కదా, పర్వాలేదులే, ఇప్పుడు ఒకసారి చూస్తారు, ఏడుస్తారు, బాధపడతారు, రెండో రోజుకి మర్చిపోతున్నారు.